శనగల కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేత రాచమల్లు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేబీ ఉల్లా స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన శనగల కొనుగోలు కేంద్రంలో 13 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ రాచమల్లు చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. మార్కెట్లో శనగల ధర సుమారు 5,000 రూపాయలు ఉన్నప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 5,775 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15,697 క్వింటాల శనగలు కొనుగోలు చేసి దాదాపు 9 కోట్ల 30 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. అలాంటప్పుడు 13 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రైతులను పట్టించుకోలేదని విమర్శించిన ఆయన నిజంగా రైతులకు అన్యాయం జరిగితే కేంద్రానికి వచ్చి పరిశీలించవచ్చని ఎవరూ అడ్డుకోరని తెలిపారు. గుంటూరు మండలంలో 5,000 ఎకరాలు దాదాపు అన్ని కలిపి 20,000 ఎకరాలు ఈ క్రాప్ అయినాయి. ఒక ఎకరాకు దగ్గర 10 క్వింటాల నుంచి 13 క్వింటాలు వస్తాయి. ఆ విధంగా వేసుకుంటేనే ఏందేందో లెక్కాచారాలు చెప్పినాడు. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినందుకు గాను ఆయన చేసే ఆరోపణలకు గాను దీంట్లో వరదలరెడ్డి అన్న వాళ్ళ కొడుకు కొండారెడ్డికి వీళ్ళందరికీ ముడుపులు ముట్టుతున్నాయి అని ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ వచ్చినాక ఈరోజు పొద్దున కొండారెడ్డి అన్న గారు ఫోన్ చేసి జబీవుల్లా నువ్వు పోయి మార్కెట్ యార్డ్లో సెక్రటరీ గారితో రైతులతో మాట్లాడి ఏం వాస్తవం ఉందో అది ప్రజలకు వివరించు. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి చెప్పేటి అబద్ధాలే, కానీ దీని అబద్ధాలు ఎవరి దాకా వచ్చినాయంటే మనం జవాబు చెప్పకుంటే వేరే ఆలోచనలు పడతారు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు పెద్ద ఆయనకు కొండారెడ్డి అన్నకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వీళ్ళు ఈ ఆరోపణలు చేసే వాళ్ళు కాదు. కాబట్టి ఏం వాస్తవం ఉందో అదే చెప్పు అని చెప్పినారు. ఈరోజు నేను సెక్రటరీ గారి దగ్గర పోయినాను. ఏం సార్, ప్రసాద్ రెడ్డి అన్న చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే ఎంత ఇస్తున్నారు తూకం? 50 కిలోల బస్సాకు మళ్ళా దాని సంచికి అంతా కలిపి ఎంత తీసుకుంటారంటే ఆయన అన్నాడు 650 గ్రాములు సంచి వస్తుంది. 50 కిలోలు తీసుకోవాలా మనము. ఆ సంచితో పాటి 50 కిలోల 650 గ్రాములు 51 కిలోల దాకా వస్తాయి. ఎందుకంటే దాన్ని జల్లెడ పట్టినప్పుడు నుసి కానీ ఇంకోటి కానీ ఉంటాయి. ఆ తర్వాత కూలీ గురించి ఎట్టానంటే కూలీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటాయంటే కొన్ని చోట్ల 45 రూపాయలని వేసినా కానీ 60 రూపాయలు తీసుకుంటారు, 65 రూపాయలు తీసుకుంటారు బస్సాకు. ఎందుకంటే మళ్ళీ దానికి కుట్టాలా, జల్లెడ పట్టాలా, మళ్ళా జమ్మల మడుగు పంపించినాక ఆడ మళ్ళా టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి భోజనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాదాపు ఒక క్వింటాలకు 130 నుంచి 140-150 రూపాయలు అవుతుంది.